నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2023 సంవత్సరములో చివరి నెలలో చివరి దినములో చివరి ఆరాధన దినములో మమ్మలను ఉంచినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు మీ పాదములకు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము పూనుకొనుచు ఉండగా అమూల్యమైనటువంటి నీ వాక్య గ్రంథములోని వాక్కులు మేము ధ్యానిస్తూ ఉండగా అందులో ఉన్న సత్యములను మాకు బయలుపరచుమని, నేర్చుకొనుటకు ఆ వాక్యముల ద్వారా మా జీవితాలు ఉద్ధరించబడుటకు సహాయము చేయుమని, మాతో మాట్లాడుమని, మహిమ పొందుమని. మీరు మాట్లాడుతూ ఉండగా మీ దాసుడు ఆలకిస్తున్నాడు అను ఏకాగ్రత కలిగి వాక్యమును విని గ్రహించి హృదయములో భద్రపరుచుకొని అనుసరించి ఆశీర్వాదం పొందగల ధన్యత కాయితపరచుమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మనం మరి ఈ 2023 సంవత్సరం చివరి దినములో ఉన్నాం. ఈ దినముతో 2023 పూర్తి అయిపోతుంది. రేపటి నుంచి 2024 ఈ రాత్రి 12 గంటల నుంచి 12 గంటల దాటం ఏంటి, మరి క్రొత్త సంవత్సరములో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. సరే, మరి ఈ 2023 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఈ సంవత్సరం అంతా కూడా దాటుకొని వచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించినందులకు మనము దేవుడికి ఎంతైనా కృతజ్ఞులమై ఆయన ఎంతైనా స్తుతించవలసిన వారం. సరే, ఈ దినము నూతన సంవత్సరములో మనం ప్రవేశించబోతున్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరములో మన యొక్క జీవితములను మనము ఎరిగి మన జీవితములను సద్వినియోగపరుచుకొనున్నట్లు మన యొక్క జీవిత పటాన్ని మనమే చూచుకొని గ్రహించడానికి ఈరోజు మన అంశం మానవ జీవితకాల పటము. మానవ జీవితకాల పటము. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే తెలుసుకోవలసినటువంటి మొదటి అంశం ఇది. ఒకవేళ మానవుడు తెలుసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అసలు ముందు మన జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఇది తెలియనంత కాలం మన జీవితములో సద్వినియోగము జరగదు. మన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోలేం. అందుకోసమే ఈ విషయాన్ని మీ ముందు ఉంచాలని మరి అనిపించి ధ్యానంలో ఉన్నప్పుడు దాన్ని సిద్ధం చేయటం జరిగింది. మానవ జీవిత కాలములో మరి 3 మెట్లు ఉన్నాయి. ఒకటి జీవితకాల ఆరంభము, 2 జీవితకాల గమనము, 3 జీవితకాల అంతము. ఇది మన జీవిత పటం. ఆరంభము అంటే ఈ లోకములోనికి మనము ప్రవేశించడం. గమనము అంటే ఈ జీవిత కాలములో మనం బ్రతికే బ్రతుకు. గమనము అంటే ప్రయాణము అని కూడా ఉంది. జన్మించింది దగ్గర నుండి మరణించే వరకు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. దీన్నే గమనం అని అనుకోవచ్చు మనం.
ఆ తర్వాత మూడో పరిస్థితి ఏంటి అంటే అంతం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లోకానికి వస్తాం, లోకములో బ్రతుకుతాం, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇది మన జీవిత పటం. మరి ఎందుకు వచ్చాం ఈ లోకానికి? ఎందుకు బ్రతుకుతున్నాం ఈ లోకములో? ఎక్కడికి వెళుతున్నాం అంతములో? ఇది మనకు అర్థం అవ్వాలి. మరి ఇది అందరికీ అర్థమైందా? అర్థమైతే మనం ఖచ్చితంగా మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. అర్థం కాకపోతే సార్థకం చేసుకోలేం. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రపంచంలో. మానవులకి తమ జీవితమే తమకు అర్థం కాక సార్థకపరుచుకొనటానికి బదులుగా వ్యర్థము చేసుకుంటున్నారు. అందుకే ప్రసంగి అన్నాడు, వ్యర్థం, అంతా వ్యర్థం, సూర్యుని కింద జరుగుతుందంతా వ్యర్థం, ప్రతిదీ వ్యర్థమే అని తేల్చి చెప్పాడు ఆయన. ఆయన పెద్ద రీసెర్చ్ చేశాడు బ్రతుకుని గురించి. రీసెర్చ్ చేసి ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే అంతా వ్యర్థం. ఆయనే చెబుతాడు ఈ 12వ అధ్యాయం 7వ వచనములో మానవ జీవిత పటం ఏం చెప్పాడు అంటే, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా, 2 విషయాలు ప్రాముఖ్యమైనవి తెలియజేస్తున్నాడు ఆయన. మనకి మన్ను ఉంది, మన శరీరమే మన్ను. దేవుడిచ్చినది ఆత్మ. ఆదాము గారిని చేసినప్పుడు దేవుడు భూమిలో నుండి శరీరాన్ని తీశారు. తనలో నుండి జీవాన్ని, వాయువును, జీవము అంటే ప్రాణం, వాయువు అంటే ఆత్మ, ప్రాణాన్ని ఆత్మనిచ్చారు. ఆదాము గారు తయారయ్యారు. ఆ ఆదాములో నుండి అవ్వను చేశారు. ఆవిడికి ఆ 3 ఉంచారు. ఆ తరువాత మానవ నిర్మాణమును చేసిన దేవుడు తల్లిలో నుండి శరీరాన్ని ఇస్తున్నాడు, తండ్రిలో నుండి జీవాన్ని ఇస్తున్నాడు, తనలో నుండి ఆత్మనిస్తున్నాడు. ఇప్పుడు ఆదాముకి మనకి ఉన్న తేడా ఏంటో మీరు గ్రహించాలి. ఆదాము గారికి 2 వచ్చినాయి దేవుళ్ళలో నుండి. 1 మట్టిలో నుంచి వచ్చింది. తండ్రిలో నుండి 2 వచ్చాయి, తల్లిలో నుంచి 1 వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆ తండ్రి పాత్రలో ఒక పాత్ర తండ్రికి ఇచ్చారు. ఇవన్నీ బైబిల్ సత్యాలు ఆలోచిస్తే అర్థమా? అంత ఆలోచన చేసే సమయాలు మనకి ఎక్కడ ఉండేవి చెప్పండి. సరేలేండి, నేను కూడా అంత దూరం వెళ్ళను, షార్ట్లో చెప్పేస్తాను, మీకు అర్థమయ్యేటట్లే చెబుతాలేండి. కాబట్టి మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. మొన్నైనది వెనకటి వలనే మొన్నైపోవును. అనగా శరీరం మన్నులో నుండి వచ్చింది, మళ్ళీ ఏమైపోద్దంటది? మన్నైపోద్దంట. ఆ మన్నుతో అనగా శరీరంతో పాటుగా ప్రాణము కూడా ఏమవుతుంది? ప్రాణము పోయింది అంటారు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ప్రాణం పోతుంది, ఆత్మ దేవుని దగ్గరకే పోతుంది. చూడండి ఈ చిత్రం. మరి ప్రాణం ఏమైపోద్ది? మాయమైపోద్ది అన్నమాట. మరి మీరు ఆలోచిస్తే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. శరీర ప్రాణము ఉంది, ఆత్మ ప్రాణం కూడా ఉంది. ఆ లెక్కలోకి వచ్చేటప్పటికి ప్రాణము శరీరం కలిసి ఉంటాయి. ఈ లెక్కలో ప్రాణము ఆత్మ కలిసి ఉంటుంది.
కాబట్టి శరీరము పోయింది, ప్రాణము పోయింది, నిర్జీవమైపోయింది. ఆత్మ బోధు, ఆత్మ ప్రాణం కూడా బోధు. అందుకే ఈ సొలొమోను గారు ఏమన్నారు అంటే, ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆదాం గారికైనా మనకైనా దేవుని దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకేమి లేదు, ఆత్మకేమి లేదు, మరణము లేదు. అంటే కనపడకుండా పోదాం, మాయమైపోదాం. కాబట్టి ఇప్పుడు మానవుడు దేన్ని చూడాలి? ఆత్మను చూడాలా, శరీరాన్ని చూడాలా? మట్టిలో కలిసే మట్టిని చూడాలా, దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మను చూడాలా? దేని మీద గురి పెట్టుకోవాలి? మనం దేని మీద మనసు పెట్టుకోవాలి? దేనిని పరిశీలన చేసుకోవాలి? దేన్ని గ్రహించాలి? ఈ వాక్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతి వాని ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళుతుందా? వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? మట్టి మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే ఆయనే తనలో నుండి మనకిచ్చాడు కాబట్టి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మకి ఏం జరుగుద్ది? అదే ప్రసంగి 12వ అధ్యాయము 13-14. వినిన తరువాత తేలిన ఫలితే దేవుడు ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవున కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అర్థమైందండి? దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? పరీక్ష జరుగుతుంది, విమర్శ జరుగుతుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భూలోకపు మన జీవితము ఒక విద్యాభ్యాసము, ఒక క్లాస్. అది 10వ తరగతి అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఏ తరగతి అయినా కావచ్చు. ఈ మానవ లోక మన జీవితం ఒక తరగతి అయితే, ఆ తరగతికి ఆ సంవత్సర కాలము చివరలో ఏం జరుగుతాయి చెప్పండి? ప్రతి తరగతిలో ఏముంటాయి? విద్యార్థికి పరీక్షలు ఉంటాయి. ఎందుకు పరీక్షలు? డైరెక్ట్ చేసేయచ్చు కదా. అలాగే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఆత్మకి ఏముంది? పరీక్ష ఉంది. పరీక్షలు పెట్టడానికి ముందు క్లాసులో ఏం చెబుతారు? పాఠాలు చెబుతారు. ఆ పాఠాలను బట్టే పరీక్ష ఉంటుంది. 13వ వచనం పాఠం, 14వ వచనం పరీక్ష. 13వ వచనం ఏంటి చెప్పండి? పాఠం. ఏంటి మన పాఠం? వ్యర్థం, వ్యర్థం, అంతా వ్యర్థం, అనవసరం, వేస్ట్ అని చెప్పిన ఆయన ఏమన్నాడు చివరికి? భయభక్తులు కలిగి ఆయన కట్టడలు విధులు ఇచ్చి అనుసరించి నడుచుకొనవలెను. ఇది మానవ కోటికి ఇది పాఠం. ఈ పాఠం మీద 14వ వచనం పరీక్ష ఉంటుంది. అర్థమైందండి? పాఠ్య పుస్తకం బోధించబడుతుంది, సంవత్సర కాలం అంతా చెప్పారు, చివరికి పరీక్ష పెడతారు. ఎంత నేర్చుకున్నావు? ఈ వత్సర కాలంలో నువ్వు విద్యలో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత నేర్చుకొని, ఎంతగా సిద్ధపడ్డావు, అదంతా ఈ పరీక్ష తేల్చేస్తుంది. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి తీర్పు పరీక్ష ఈ బ్రతుకు కాలములో మనము చేసినటువంటి ప్రతి దానిని గురించి విమర్శింపబడతది. ఇది సొలొమోను గారు చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి ఈ లోకానికి వస్తున్నావు, నీవు ఈ లోకములో బ్రతుకుతున్నావు, నీవు ఈ లోకము నుంచి వెళ్ళిపోతున్నావు, ఇదే నీ జీవిత పటం. అయితే వచ్చినటువంటి నీవు
వచ్చిన సంగతి మనం ఎక్కువ ఆలోచించక్కర్లా. ఈ లోకంలో పుట్టాం, అక్కడి నుంచి మనం ఆలోచిస్తే చాలు. దేవుడి దగ్గర నుంచి వచ్చాం, అది ఒక్కటి మాత్రం తెలుసుకుంటే చాలు. దేవుడి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి దేవుడు మనకు కొన్ని కట్టడల విధులు ఏర్పాటు చేశాడు. ఆ కట్టడల విధులు మన ఆది తల్లి గారు అతిక్రమించారు కాబట్టి అపశృతి వచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడు, ఎంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చాడు దాన్ని సరిచేయటానికి. ఇప్పుడు మనం కూడా మన అవ్వమ్మ గారు, మన ఆది తల్లి గారు లాగా చేశామనుకోండి, ఒక్కసారి క్షమించబడ్డాం కానీ రెండోసారి క్షమించబడలేం. బాగా అర్థం చేసుకోండి. ఆ మొదటిసారి కూడా క్షమించబడటానికి ఆయనే అన్నీ చేశారు. ఎందుకని? మన పాఠంలో మనం తప్పిపోయాం. అవ్వమ్మ గారి నైజమును బట్టి ఆ తప్పిపోయిన దాని ఫలితాన్ని యేసయ్య తన మీద వేసుకొని మనకి లేకుండా చేసేశారు. కాబట్టి ఫ్రెష్ అయ్యాం. ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగ నడవాలి? పాఠాలు జాగ్రత్తగా విని మళ్ళీ ఆది తల్లి చేసిన పొరపాటు చేయకుండా ఆయనకిష్టముగా, అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి చేత దీవించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరిచిన ఆ సంతోషంలోకి వెళ్ళండి అంటే ఇది మంచి మార్కులు సంపాదించుకున్న విధానం. పాఠాలు జాగ్రత్తగా విని నేర్చుకొని సిద్ధపడి వ్రాసి మంచి విజయం సంపాదించుకున్న పరిస్థితి. నిజంగా విద్యలో మంచి మార్కులు సంపాదించుకునే వ్యక్తికి ఏ ధ్యాస ఉంటుంది? ఏమండి, ఏ ధ్యాస ఉంటుంది? మొట్టమొదటిది రెగ్యులారిటీ. హాజరులో లోటు ఉండకూడదు. విద్య ఫలించడానికి ముఖ్యమైనటువంటిది, మాస్టర్లు చెప్పండి, విద్యకు అతి ప్రాముఖ్యమైన మొదటి అంశం ఏది? మానకుండా బడికి వెళ్ళటం, ప్రతిరోజు చెప్పే పాఠము వినటం, నేర్చుకోవటం. ఎక్కడ గల్లంతైతే పునాదులు పాడైపోతాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? అంటే పునాదులు అంటే అటు బేసే లేదు. అసలు మనం ఏం చేయాలో నేర్చుకొనటానికే రాంగులో ఉన్నాం, తెలుసుకొనటానికే రాంగులో ఉన్నాం. తెలుసుకొనటానికే రాంగులో ఉంటే ఇంకా నడకెక్కడొస్తుంది, ప్యాస్ ఎక్కడొస్తుంది? ఇక అది జరిగే పని కాదు. ఎక్కువ రోజులు బడి మానితే డిస్మిస్ చేస్తారు, స్కూల్లో పేరు తీసేసి పంపించేస్తారు, నువ్వు పనికిరావయ్యా చదువుకని. అట్లా బ్రతుకును పాడు చేసుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మీకు చెబుతాను, ఈ ప్రసంగం ముగింపు అయ్యేబట్టి అన్నీ అర్థమైపోతాయి మీకు. కాబట్టి దేవుడు మనకి అన్నీ చెప్పే చేస్తాడు, చెప్పకుండా ఏం చేయడు. స్కూల్లో కూడా పాఠాలు బోధించిన తర్వాతే పరీక్షలు పెడతారు, బోధించకుండా పరీక్షలు పెట్టరు. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవాలన్న ప్రతి విద్యార్థి క్రమముగా స్కూల్కి వెళ్ళాలి, క్రమంగా వినాలి, క్రమంగా నేర్చుకోవాలి. అందులో ఇక రాజీ గీజీలు ఏం కుదరవు, రాయితీలు ఏమీ లేవు. అలాగనుకున్నప్పుడు ఇప్పుడు స్కూల్ మానేసుకోవటమే, అదే ఉత్తమం. ఇదే పరిస్థితి. కాబట్టి సొలొమోను గారు ఏం చెబుతున్నారంటే, వచ్చిన సంగతి చెబుతున్నారు, ఉండే సంగతి చెబుతున్నారు, ఆ ఉండే సంగతిలో ఎలాగ ఉండాలో చెబుతున్నారు, తర్వాత వెళ్ళే సంగతి చెబుతున్నారు, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఆయన దగ్గర అది కూడా చెప్పేశారు. అంతా వ్యర్థమే, కానీ ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. వచ్చాం, ఉన్నాం, వెళుతున్నాం. ఎలాగ ఉండాలి? ఇదిగో పాఠం. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఇదిగో తీర్పు, పరీక్ష.
గూఢమైన ప్రతిదీ బయటకు వస్తుందంట. బహిరంగానవి, లోపలయ్యి, తెలిసినవి, తెలియనివి, కానివి, రహస్యంగా, ఇష్టానుసారంగా అన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఇంటికాడి నుంచి మొదలవుతుంది, తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఎరా మేము ఇంత సొమ్ము గట్టి ఇంత నిన్ను ప్రత్యేకించి స్కూలుకు పంపిస్తే నువ్వు ఎందుకు తప్పావు? ఏం చేసావు అసలు? నువ్వు స్కూల్కి క్రమంగా వెళ్ళావా? అప్పుడు హాజరు తిరగేస్తారు. శుభ్రంగా చదువుకున్నావా? ఏం చేసావు నువ్వు ప్రతిరోజు? దేవుడు కూడా రివిజన్ చేస్తాడు. జాగ్రత్త. చాలామంది అనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచించకుండా మన ఇష్టం. ఎక్కడ నీ ఇష్టం అక్కడ నీ ఇష్టం సాగదు. ఆ ధనవంతుడు అలాగే అనుకున్నాడు. అందుకే అబ్రహాం చెబుతున్నాడు, భూలోక జీవితంలో, భూలోక బ్రతుకులో నీ ఇష్టానుసారంగా జీవించావు ధనవంతుడా, నా కుమారుడా. నీ ఇష్టానుసారంగా జీవించావే కానీ అసలు నీ బ్రతుకుని గురించి నువ్వు తెలుసుకున్నావా? నువ్వు ఎలాగ నడవాలో నువ్వు అర్థం చేసుకున్నావా? ఆ నడవాల్సిన రీతిలో నడిచావా? నీకు పైన ఒక ఆయన ఉన్నాడని, ఆయన ఇష్టానుసారంగా నడవాలనే సంగతి నువ్వు ఆలోచించావా? అక్కడ ఉండగా వ్యర్థం చేసుకున్నావు నీ బ్రతుకంతా. వేస్ట్ అయిపోయింది నీ బ్రతుకు. కాబట్టి ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి రావటానికి లేదు. పాస్ అయిన వాళ్ళ దగ్గరికి రారు. ఈ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. లాజరు పాస్ అయ్యాడు, వచ్చాడు. నువ్వు ఫెయిల్ అయ్యావు, అక్కడికి వెళ్ళిపోయావు. ఇంకా నేనేం చేయలేను. జాగ్రత్త, ఎవరు కాపాడలేరు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే మానవ జీవితంలో ఈ మూడు ఉన్నాయి. అందుకోసం ఒకటి జీవితకాల ఆరంభం, జీవితకాల గమనం, జీవితకాల అంతం. ప్రసంగి గ్రంథంలోనే 7వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలు. ఆరంభ సూరత్వం అంటారు చాలామంది. ఆరంభము కంటే అంతము, ఇది ప్రాముఖ్యం. ఇల్లు కట్టడం, ఆరంభించటం గొప్ప కాదు, కట్టి ముగించటం గొప్ప. అలాగే ఈ లోకములోనికి రావటం గొప్ప కాదు, ఈ లోకములో నుంచి పోవటం గొప్ప. అంతము బాగుండటం గొప్ప. అందుకోసమే మనిషి ఎప్పుడు అంతము కొరకు సిద్ధపడాలి. గమ్యం, అంతాన్నే మనం ఇంకో విధంగా ఏం చెప్పుకోవాలంటే గమ్యం, గోల్. గమ్యస్థానము చేరటమే ప్రయాణానికి పరాకాష్ట. ఈ ప్రపంచంలో చాలామంది చాలా ఆరంభించారు, ముగించలేకపోయారు. ఈ లోక ప్రయాణములో చాలామంది చాలా సాధించాలి అనుకున్నారు, కానీ సాధించలేక ఓటమిని అంగీకరించారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ రాజ్యకాంక్ష కలిగిన వారు, ధనకాంక్ష కలిగిన వారు, ఆయా కాంక్షల కలిగిన వారు. అలెగ్జాండర్ ది గ్రేట్, గలిలయుడా నీవే గెలిచితివి అన్నాడు. 33.5 సంవత్సరాల ప్రాయములోనే ప్రపంచాన్ని జయించిన మహాచక్రవర్తి. ఏమన్నాడు తెలుసండి? చివరికి ఒక క్యూలెక్స్ దోమ, క్యూలెక్స్ అనాఫిలిస్, మలేరియా వ్యాధికి కారణం ఏ దోమ? ఒకటి ఏమో ఫైలేరియాకి, ఒకటి ఏమో మలేరియాకి. మరి ఆ పాఠంలో చెప్పినప్పుడు నాకు బాగా గుర్తు, క్యూలెక్స్ అనాఫిలిస్, ఈ రెండు గుర్తున్నాయి. దేనికో కొంచెం తారతమ్యం. ఆ దోమ కాటుకు ప్రపంచమును జయించిన చక్రవర్తి చనిపోయాడు. చూసారా? ప్రపంచాన్ని అయితే జయించగలిగాడు, కానీ దేన్ని జయించలేకపోయాడు? మరణాన్ని జయించలేకపోయాడు. 33 సంవత్సరాలకే చనిపోయాడు. ప్రపంచాన్ని జయించాడు అంటే
ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికితే ఎంత సుఖం అనుభవించేవాడు, ఎంత అధికారాన్ని అనుభవించేవాడు, ఈ లోకములో ఎంత సౌఖ్యాన్ని పొంది ఉండేవాడు. చూసారా? ప్రపంచాన్ని అయితే జయించాడు, అంటే పుట్టాడు, ఈ లోకంలోనికి వచ్చాడు, తన జీవితం అంతా ప్రపంచం జయించడానికి గడిపేశాడు. వెళ్ళేటప్పుడు రక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. అందుకే పెట్టెలో పెట్టి మోసుకుపోయేటప్పుడు 2 చేతులు బయట పెట్టండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, కానీ ఏమీ తీసుకెళ్లకుండానే వెళ్ళిపోతున్నాడు, రక్తహస్తాలతో వెళ్ళిపోతున్నాడు. ఇదే నా బ్రతుకు లక్ష్యం, ఇందుకేనా పుట్టింది, ఇందుకేనా ఈ లోకానికి వచ్చింది. చరిత్ర నేర్పుతుంది మనకు పాఠాలు. నీవెలాగ జీవిస్తున్నావు? అంతటి చక్రవర్తే చివరికి రక్తహస్తాలతో వెళ్ళిపోయాడు. మరి అతను పుట్టిన దగ్గర నుంచి 33.5 సంవత్సరాలు తన దేశంతా రాజ్యకాంక్ష, ప్రపంచాన్ని జయించాలి. సముద్రం దగ్గర కూర్చొని ఏడ్చాడట, ఇంకా నాకు జయించడానికి ఏమీ లేదు. ఓ సముద్రమా, నువ్వు కూడా భూభాగం అయితే, రాజ్యం అయితే అంత బాగుండేది, నా జీవితంలో ఇంకా నాకు పని ఉండేది. ఇప్పుడు నాకు పని ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది. ప్రియమైనటువంటి వారలారా, కాటన్ మహాశయుడు అలాగే దుఃఖపడ్డాడు. కాటన్ కాదు, డార్విన్ ప్రపంచానికి అణు సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాడు. అణువులో నుంచి మనిషి వచ్చాడని చెప్పిన ఆయన చివరికి బాధపడ్డాడు. అందరూ బాధపడ్డారండి. వాళ్ళకి అంతములో తెలిసింది, కళ్ళు తెరవబడ్డాయి. అంతములో కళ్ళు తెరవబడితే ఏం చేయలేం, అప్పటికే అయిపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా సమయం ఉండగానే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి చూసుకోనండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక కొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూశారండి? దినములు చెడ్డాయి కాబట్టి కాలమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేసుకోవాలి? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు, దుర్వినియోగం చేశాడా? మరి అనవసరమైన దానికే కదా తన జీవితం అంతా ఖర్చు పెట్టుకున్నాడు. ప్రపంచాన్ని జయించాడన్నారు. బహుశా రాజులందరూ పొగిడి ఉంటారు ఆయన్ని, నేటి వరకు పొగుడుతూనే ఉన్నారు. ప్రపంచాన్ని జయించాడు 33 సంవత్సరాలకని. ఆ పొగడత వల్ల ఇంకేం దక్కింది? పోనీ ఒక రాజ్యాన్ని ఎమ్మడి తీసుకెళ్ళాడా? పోనీ రాజు కిరీటం అన్నా తీసుకుపోయాడా? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి కంటే దేవుణ్ణి ఎరిగి, దేవునికి ఇష్టముగా నడిచి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని ప్లాట్ఫారం వ్యక్తి, గొప్పవాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇది మనకు అర్థం అవ్వాలి, ప్రతి మనిషికి అర్థం అవ్వాలి. ఒకడు సర్వలోకమును తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అలెగ్జాండర్కి ఏం ప్రయోజనం? ప్లాట్ఫారం వ్యక్తే, అయినా దేవుణ్ణి ఎరిగాడు. లాజరు ప్లాట్ఫారం, ధనవంతుడు గృహం నుంచి పడే మొక్కలు ఏరుకున్నాడండి. సుఖము లేదండి లోకంలో ఆయనకి. అలాగే కాలం గడుపుకున్నాడు. ఈ లోకంలో ఎట్టుంటే ఏమైందిలే అని. పరలోకములో శ్రేష్ఠుడైపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, పరదైసులో ఉన్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అక్కడ కురుపులు లేవు, చిరిగిన బట్టలు లేవు, హాయిగా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆరోగ్యకరమైన మహిమ దేహముతో, ప్రకాశించే దేహముతో హాయిగా ఉన్నాడు అక్కడ. మరి ధనవంతుడు భాగోతం ఏమైంది?
ధనవంతుడు భాగవతం ఏమైంది? ఓదారంగ వస్త్రము దొడుగుకొని బహుగా సుఖపడుచుండెను. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, పిండి వంటలు, రొట్టెలు, భోగభాగ్యాలు, బంగారాలు, వెండులు, ధనములు. ఆహాహాహాహా, ఇదే కదా సౌఖ్యం అంటే అనుకున్నాడు. 3 నాళ్ల ముచ్చటకి శాశ్వతమైన నిత్యమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతే మన బ్రతుకు 3 నాళ్ల ముచ్చట. వచ్చాం, బ్రతికాం, పోయాం, అయిపోయింది జీవితం. మరి ఆ జీవితం అలాంటిది కాదు, అంతము లేనిది, శాశ్వతమైనది. అందుకోసమే సద్వినియోగం చేసుకోమని పౌలు గారు చెప్పారు. అలాగా ఆయన సద్వినియోగం చేసుకుంటానికి ఏం చేశాడు? ఆయన పునరుత్థానములో పాలివాడినవ్వాలంటే ఈ లోక అంతము తర్వాత నేను బ్రతకాలి. అది ఆ బ్రతుకు కూడా ఎలాగ బ్రతకాలి? నేను యేసయ్యలాగా లేవాలి, ఆయనున్న లోకములోనికి వెళ్ళాలి. అందుకోసం ఈ లోక బ్రతుకుని ఏం చేశాను? ఏమన్నాడండి పౌలు గారు? ఏవేవి నాకు ఈ లోకములో లాభకరములో వాటిని నష్టపరుచుకున్నాను. ఇంకా దేంతో లెక్కేసుకున్నాను? వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మనకి సెంటు, ఆయనకి పెంట, మనకి సెంటు. ఎంత అరబంధంలో ఉన్నామండి మనం, అసలు అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్లు చూసేటువంటి పౌలు గారికేమో అలా కనపడుతుంది. మనం లేనిది ఉన్నట్టు చూస్తాం, ఉందా లేనట్టు చూస్తాం. ఇది మన చూపు. తారుమార్ బాబెలు గోపురం మందంతా ఆ వ్యవహారం. నేటి కాలంలో మానవ దుస్థితి, చెంటుకి దానికి తేడా అర్థం కాని పరిస్థితి. ఇంకా పొద్దు ఒక మాట అంటాం, బాగోదులేండి. ఎంత దుస్థితి అండి, ఎంత అజ్ఞానం అండి, ఎంత అంధకారం అండి, ఎంత తెలివి తక్కువతనం అండి, ఎంత బుద్ధిహీనత అండి, ఎంత మూర్ఖత్వం అండి. ఇక దీనికి ఇంకంతకు మించిన పేర్లు పెట్టాలి, మన భాషలో లేవు. కాబట్టి ప్రియమైన వారలారా, జీవిత పటం, మన జీవిత కాల పటం మనం అర్థం చేసుకుందాం. ఇవన్నీ మీకు ఉదాహరణలు. ఇప్పుడు అసలు సంగతిలోనికి వద్దాం. మొట్టమొదటిది మానవ జీవితకాల ఆరంభము. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఇదండి మానవ జీవితారంభం. ఒక తల్లికి తండ్రికి మనం జన్మిస్తున్నాం. ఇక్కడి నుంచి మన జీవితకాలం ఆరంభమవుతుంది, భూలోక జీవితకాలం. ఇంకా అంతకుముందు కూడా మీరు లెక్క వేయాలి అంటే అణువు దగ్గర నుంచి, తల్లి గర్భములో మనము అణువుగా పడినప్పటి నుంచి 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటాం. తర్వాత భూమి మీద నివసించటానికి అవసరమైన అవయవాలన్నీ సర్దుబాటు చేసుకొని ఈ లోకంలోనికి జన్మిస్తాం. అంటే దేవుడు మనల్ని రూపిస్తాడు. 139వ కీర్తనలో చెప్పారు ఎలాగ రూపిస్తారు. చదవద్దులేండి, తర్వాత చదువుకోండి. అలాగూ మనల్ని భూలోకములో జీవించడానికి మనల్ని దేవుడు గర్భములో నిర్మిస్తాడు. పుట్టిన దగ్గర నుంచి మనం నోట్ చేసుకుంటాం. పుట్టినరోజు ఏం చేస్తాం చెప్పండి? పుట్టినరోజు నోట్ చేసుకుంటాం. నేను పలానా రోజున పుట్టాను అని చెప్పి నోట్ చేసుకుంటాం. కాబట్టి ఆరంభం. ఈ లోకములో 3 జన్మలు ఉన్నాయి. అవి మీకు చెప్తాను ఇప్పుడు. ఇది మొదటి జన్మ, ఆరంభం. అలాగే మన బ్రతుకులో 3 రకాల బ్రతుకులు ఉన్నాయి. ఆ 3 రకాల బ్రతుకులు చెబుతాను మీకు.
అంతములో 3 రకాల అంతాలు ఉన్నాయి. అంటే నేను లోక సంబంధంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ పరలోక సంబంధంగా మాత్రమే అంటే ఆత్మ సంబంధంగానే మాట్లాడతాను. ఆత్మ పరిస్థితిని బట్టి. శరీరం వేస్ట్, అది ముందే తేల్చేసుకున్నాం. శరీరము ప్రాణం పోతాయి, ఆత్మ నికరంగా ఉంటుంది. ఆత్మని గురించే మనం ఆలోచించేది. కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మను వేసుకొని ఈ మొట్టమొదట ఈ లోకములోనికి మనం వస్తాం. ఈ జన్మ ఎలాంటిది అంటే పాపలోక ప్రవేశ జననము. ఇది ఏ ఆరంభం? మనకి పాపలోకములోనికి పాపము ద్వారా పాపులుగా పాపము చేయుటకు ఈ లోకంలోనికి వచ్చాం. ఎంత బాగుంది మన పుట్టినరోజు. అర్థమైందా? 51 కీర్తన 5, రోమా 3:23. చదవక్కర్లేదండి, మీకు అంతగా నోటెడ్ డేగా. నేను పాపములో పుట్టిన పాపములోనే పుడుతున్నాను, పాపములోనే నా తల్లి పాపములోనే నన్ను గర్భమున గర్భధారణ ధరించెను. జరుగుతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పుట్టిన తర్వాత ఊరుకుంటామా? పాపములో జన్మ ధరించుకున్న వాళ్ళం, గర్భధారణ జరిగిన వాళ్ళం, పాపుల్లో పుట్టిన వాళ్ళం ఊరుకుంటామేంటి పాపం చేయకుండా? అందుకోసమే పాపములో మునిగి తేలుతున్నాం. మునిగి తేలబట్టి మనల్ని ఏమన్నారు పౌలు గారు? అందరూ పాపులే, ఏ భేదము లేదు, ఇక్కడ అందరం ఒకటి అయిపోయాం. ఇక్కడ ఏ వ్యత్యాసాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఏమీ లేవు, అన్నీ ఒకటే. ఏ కులములో ఉన్నా నువ్వు పాపివే, ఏ మతములో ఉన్నా నువ్వు పాపివే, ఏ దేశంలో ఉన్నా నువ్వు పాపివే, ఎక్కడున్నా పాపివే, ఎప్పుడైనా పాపివే. ఇందులో ఏం భేదం లేదు. పాపం చేయటానికి అమెరికానే వెళ్ళక్కర్లేదు, ఇండియాలో కూడా చేయొచ్చు పాపం, రష్యాలోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చూసారా? ఇది ఏ జన్మ? పాపపు జన్మ. చూడండి, పాపము ద్వారా పాపములో పాపులుగా పాపం చేయటానికి. అందుకేనండి దీంట్లో నుంచి మానవులు మారలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆత్తల్లి గారి దగ్గర నుంచి వచ్చింది. వదిలిపెడతల్లా అది మనల్ని. దీన్ని వదిలించడానికే వచ్చాడు యేసయ్య. సరేలేండి, ఇప్పుడు చెప్పకూడదు ఆ మాట, తర్వాత చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఏ మానవుడైనా ఎలాగ పుడుతున్నాడు అంటే ఇలాగ పుడుతున్నాడు. ఇది మన ఆరంభం. భూలోకములో మనము వచ్చినటువంటి ఆరంభం. ఎలాగ వచ్చాము ఈ లోకములోనికి? కాబట్టి ఇప్పుడు ఎలాగ జీవిస్తూ ఉన్నాం? పాపములో జీవిస్తూ ఉన్నాం, కాబట్టి పాపులం అయిపోయాం. మొదటి జన్మలో జరిగేదేంటి? పాపులుగా ఈ లోక ప్రవేశము చేయటం, పాపము చేయుట కొరకు ఈ లోకములోనికి రావటం. ఇంకా రెండవ జన్మలోనికి వచ్చేద్దాం త్వరగా. రెండవది ఏమిటి అంటే, అలాగ ఈ పాపములో సాగుతూ ఉన్నటువంటి మానవుడు, పాపిగా పాపము చేస్తూ పాపలోకములో సాగుతూ ఉన్నటువంటి మానవుడు. మరి లోకమేం పాపం చేయలేదండి. మరి అన్నీ చెప్పాలంటే టైం చాలదు. మనిషి పాపి అయ్యాడు కాబట్టి, పాపి అయిన మానవుడు పరిశుద్ధ భూమి మీద ఉండలేడు కాబట్టి దేవుడే లోకమును కూడా పాపముగా చేసేసాడు. అంటే శపించాడు, భూమిని శపించాడు. శాపగ్రస్తమైన భూమి మీద మనము పాపులుగా పుట్టి పాపములో సాగుతూ ఉన్నాం. అది అట్లాగా సాగుతూ పాపములో ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి మన యొక్క జీవితము ఆ పాపము నుండి విడుదల పొందాలి. ఆ పాపము నుండి గనక మనం విడిపింపబడకపోతే మనంతం సరిగా ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఆరంభమే బాగోలా, ఇక అంతం అంతకంటే అన్యాయంగా ఉంటుంది, అఘోరముగా ఉంటుంది. కాబట్టి ఇలాగ పాపిగా ఆరంభించబడినటువంటి మానవ జననము ఈ పాపము నుండి విడుదల పొందాలి. విడుదల పొందుటకు ఈ మానవుడు
ఆలోచించాలి. సరే, అది బ్రతుకులో వస్తుందా మీకు వివరంగా చెబుతాను రెండో అంశంలో. కాబట్టి ఈ పాపిగా పుట్టిన ఈ మానవుడు పరిశుద్ధుడుగా జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో చదివేయండి. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇలాగ పాప జన్మములో ఈ లోకానికి వచ్చిన మనం ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలంట. అంటే ఈ పాపపు జన్మ నశించాలి, క్రొత్తగా జన్మించాలి. దాని అర్థం అది. 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారండి, క్రొత్తగా జన్మించాలంటే పాపపు జన్మలో నుండి ఈ పాపమును వదిలించుకొని పరిశుద్ధతలోకి రావాలి. అందుకోసం మానవుడు క్రొత్తగా జన్మించాలి. ఎక్కడే ఉందా మన కథ అంతా కూడా? క్రొత్తగా జన్మించాలి. ఎలాగ క్రొత్తగా జన్మించాలి? యేసయ్య చెబుతున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే మానవ జీవితములో వాక్యము ద్వారా, అంటే దేవుని మాట మనం వినాలి. ఆ మాటే మనల్ని ఏం చేస్తుంది? పాపము నుండి విడిపిస్తుంది మనల్ని. దేవుని మాట, దేవుని వాక్యం. 15వ అధ్యాయములో ప్రభు ఆ మాట చెప్పారు, నా మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. మరి అన్నీ వివరంగా చెప్పాలంటే చాలా సమయం తీసుకోవాలండి. అందుకోసమే షార్ట్ అర్థం చేసుకోండి. పాపి పరిశుద్ధుడిగా మారాలి అంటే తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఎలాగ క్రొత్తగా జన్మించాలి? నీటి ద్వారా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మను గమనించాలి మనం. ఎందుకు మనము తిరిగి క్రొత్తగా జన్మించాలి అంటే ఆత్మరక్షణ కొరకు. యేసయ్య మొదటిసారి ఆత్మను రక్షించడానికి వచ్చారు, రెండవసారి శరీరాన్ని రక్షించడానికి వస్తున్నారు. మొదటిసారి వచ్చి మన ఆత్మను శుద్ధి చేశారు, అంటే మన పాపాన్ని శుద్ధి చేశారు, ఆత్మకు బట్టిన చీడ. రెండవసారి వచ్చినప్పుడు మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకని? శరీరాన్ని రక్షించడానికి. రెండవ రాకళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ మిగిలితే 7 సంవత్సరాలు ఏమున్నాయి? శరీరానికి పండగ ఉంది. 7 ఏండ్ల శ్రమల్లో శరీరానికి ఏముందో చెప్పండి? పండగే పండగ. ఆ పండగలన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వెరైటీల పండగ అది. ఒక శ్రమను మించిన శ్రమ ఇంకో శ్రమ. దేనికి? శరీరానికి. వడగండ్లు, రక్తమైపోవటం, నీళ్లు, మిడతలు కుట్టటం, ఇవన్నీ కూడా. అందుకోసమే మొదటిసారి ఆత్మను రక్షించడానికి వచ్చిన యేసే రెండవసారి మన శరీరాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నవాడు, వద్దు నీకు ఆ శరీరం శ్రమలు నీకు అక్కర్లేదని తీసుకెళ్ళిపోటానికి వస్తున్నాడు. కాబట్టి ఆత్మరక్షణ ఎలాగ జరుగుద్ది? శరీరం ఎలాగ పోయేదే, దాని గురించి వదిలేయండి. ఒకడు క్రొత్తగా జన్మించితే నీటి మూలంగా, అంటే వాక్య మూలముగాను ఆత్మ మూలముగాను. అందుకే ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడంటే పాఠం చెబుతాడు. ఇందాక ప్రసంగి గారు చెప్పారే పాఠం 13వ వచనంలో 12-13 పాఠం చెబుతాడు మనకి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు. కాబట్టి ఆయన ద్వారా క్రొత్తగా జన్మించాలి. వాక్యము ద్వారా దేవుని మాట, ఆత్మ ద్వారా జన్మించాలి. ఇదే రక్షణ పొందటం. అంటే మన పాపములను యేసయ్య తన మీద వేసుకొని మనకి లేకుండా ప్రాయశ్చిత్తం చేసేసారు, దానికి శిక్ష అనుభవించారు.
ఇప్పుడు ఆయన యందు విశ్వాసాన్ని బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన ఆత్మను బట్టి మనము క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి రక్షణ పొందుకోవాలి. ఇది అంతరంగములో జరిగేది, వాక్యమైన ఆత్మ అయిన దానికి బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మం. అలాగా బాప్తిసం పొందిన తర్వాత అంతరంగంలో ఇది జరుగుద్ది. బాప్తిసం పొందిన తర్వాత సంఘములో మన పేరు రిజిస్టర్ చేయబడుతుంది. మొదటి తల్లి గర్భములో నుండి పాపులుగా పుట్టినప్పుడు లోక జనాభాలో లెక్క రాయబడుతుంది, మన పేరు నమోదవుతుంది. పాపలోకంలోకి పాపులుగా పాపం చేయటానికి వచ్చాం, అందుకే ఆ పాపలోక జనాభాలో మనం కూడా ఉంటాం. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి వచ్చాక సంఘ రిజిస్టర్లో పేరు రాయబడుతుంది. సంఘ రిజిస్టర్లో అదే క్రొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు మారిందన్నమాట. ఆ ఆరంభములో నుండి ఈ ఆరంభములోనికి వచ్చాం. ఈ జన్మకి ఏమని పేరు అంటే పరిశుద్ధ సంఘ ప్రవేశ జననము. పరిశుద్ధ సంఘ జనన ప్రవేశ అంటే జన్మిస్తున్నాం సంఘములోకి యేసయ్య రక్తము ద్వారా. ఇప్పుడు పరిశుద్ధ సంఘ సభ్యులమయ్యాం, పరిశుద్ధ సంఘ జనాభా లెక్కలోకి వచ్చాం. బాగా అర్థం చేసుకోండి, బాప్తిసం అంటే అర్థం కావట్లా చాలామందికి. మనసులో వాక్యము ఆత్మ ద్వారా మార్పు కలిగి బాప్తిసం పొందినప్పుడు మనము క్రొత్త జన్మలోనికి వస్తాం. పాపులము అనబడిన మనము పరిశుద్ధుల చిట్టాలోకి వస్తాం. అప్పుడు పరిశుద్ధులు అని మనం పిలువబడతాం. ఆ పరిశుద్ధుల జనాభా లెక్కల్లో మనం కూడా ఉంటాం. అంటే బాప్తిసం పొందకపోతే ఇంకా ఏ లెక్కలో ఉంటాం మనం? చెప్పండి, ఏ లెక్కలో ఉంటాం? మొదటి జన్మ పాపుల లెక్కలోనే ఉంటాం. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఏమైనా చేయొచ్చు. రిజిస్టర్లో బళ్ళో పేరు వేయకపోతే ఎన్నాళ్ళున్నా బయట ఉంటే ఇక విద్యకు పాఠశాలకు మనకేం సంబంధం లేదు. బళ్ళో పేరేసిన తర్వాత మన విద్య మొదలవుతుంది. సంఘములో రిజిస్టర్లో పేరు అయిన తర్వాత మన రెండవ జన్మ ఆరంభం జరుగుతుంది. అప్పటి వరకు మొదటి జన్మలోనే ఉంటాం, పాపులుగానే ఉంటాం, మనం దాంట్లోనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అసలు దాంట్లోంచి దీంట్లోకి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసుకోవడం బోళ్ళు అంతమంది ఉన్నారు. అందులో మా సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. అన్నీ తెలిసి కూడా పరిశుద్ధ సంఘ జన్మలోకి రాకుండానే వెళ్ళిపోయాడు. ఎవరు సైమ ఎవరికి చెప్పగలరు? కాబట్టి ఇది రెండవ జననం. ఈ జన్మలో మనం ఏమవుతాము అంటే పరిశుద్ధులము. ఇది పరిశుద్ధ సంఘములోనికి జన్మించేటువంటి జన్మ రెండవది. ఇక మూడవది, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనముల వరకు మీరు చూసినట్లయితే మరి అక్కడ మరి మీరు చూసుకోండి, చదవద్దు కానీ ఆలస్యం అవుతుంది. ఆ 3 వచనాలు కలిసే ఉంటాయి. 3 కూడా 4, 3, 4, 5 వచనాలు. అక్కడ ఏమంటాడంటే పేతురు గారు వాడబారని వాడబారనిదియునైనా నిర్మలమైన స్వాస్యమును వాడబారని స్వాస్థ్యం. అంతవరకు చాలు మనకి. వాడబారని కడవరి కాలమందు ప్రత్యక్షము కాబోయే నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం. ఇది దేవుడు పరిశుద్ధ సంఘములో ప్రవేశించిన వారి కొరకు సిద్ధపరిచేటువంటి స్వాస్థ్యం, పరలోకం. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, లేకపోతే మోక్షలోకం, స్వర్గలోకం అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ యొక్క లోకములోనికి, ఈ పరిశుద్ధ సంఘములోనికి వచ్చినటువంటి మనము, ఈ బడిలో చేరినటువంటి మనము దినదినము పాఠాలు ఇందాక 12-13లో చదువుకున్నామే. దేవుని కట్టడలు, దేవుని విధులు,
దేవుని ఆజ్ఞలు, దేవుడు ఏం చేయమని చెబుతున్నాడో అవన్నీ నేర్చుకొని మన జీవితానికి అన్వయింపజేసుకొని అనుసరించి పాపపు స్థితిలో నుండి అంటే పరిశుద్ధ స్థితిలోకి వచ్చిన మనం, అంటే ఆరంభం అన్నమాట సంఘములో చేరటం, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి ఎదగాలి, పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి రావాలి. పరిపూర్ణమైన, అదే పౌలు గారు ఏమన్నారంటే గలతీ 4:19 క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఒకసారి పరిశుద్ధుల సంఘములోనికి జన్మింపజేయటానికి ప్రసవేదన పడ్డాడు. రెండవది ఆ రక్షణలోనికి వచ్చిన వాళ్ళు పరిపూర్ణతలోకి, అంటే అచ్చంగా క్రీస్తులాగా తయారవటానికి, క్రీస్తులాగా తయారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలం, లేకపోతే నో ఎంట్రీ. అందుకోసం క్రీస్తు సారూప్యములోనికి వచ్చే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది అని చెప్పి ఆయన తెలియజేశారు. అంటే అర్థం ఏంటి అంటే మనం ఈ సంఘములో దినము మనము తర్ఫీదు పొంది పాఠాలు నేర్చుకొని దేవునికి ఇష్టముగా జీవించి సంఘ నియమములో సాగి సంఘ కట్టడలో సాగి ఒక విద్యార్థి బడిలో ఎలాగ చదువుకుంటాడో అలాగే ఈ సంఘ సహవాసములో ఎదిగి పరలోక అంతస్తుకు సరిపోయిన పరిపూర్ణతలోకి వెళ్ళాలి. అప్పుడు రేపు యేసయ్య మనల్ని వచ్చి ఆ లోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. కడవరి కాలమందు మీ కొరకు ప్రత్యక్షము కాపోయే ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. వీళ్ళని ఏమంటారు అంటే పావనులు. బాగా అర్థం చేసుకోండి, పాపులు. ఈ లోకములో రెండవది సంఘములో జన్మించిన వారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల సహవాసములో పరలోకానికి సిద్ధపడిన వారు పావనులు. వారికి పరలోక ప్రవేశం, వారికి అవకాశం. ఇది మూడవ జన్మ. ఇది మూడవ జన్మ అంటే అర్హతను సంపాదించుకోవటం. ఇవి 3 జన్మలు. మీకు అర్థమయ్యేటట్లే చెప్పాను. ఈ లోకంలో జన్మిస్తున్నాం, అలాగే సంఘములో జన్మిస్తున్నాం, సంఘములో సిద్ధపడి పరలోకములో జన్మిస్తున్నాం. ఇవి 3. ఈ భూప్రపంచంలో ఉన్న మానవులలో ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపుల కాడే ఆగిపోతారు, అది బ్రతుకులో చెబుతాను మీకు. కొంతమంది పరిశుద్ధుల కాడే ఆగిపోతారు, రాకడకు సిద్ధపడరు, పరిశుద్ధులే కానీ. కొంతమంది రాకడకు సిద్ధపడి వెళ్ళిపోతారు. లోకము కొరకే బతికే వాళ్ళు సంఘములోనికి రారు. సంఘములోనికి వచ్చి క్రమముగా ఉండని వాళ్ళు పావనులు అవ్వలేరు. బాగా అర్థం చేసుకోండి. బాప్తిసం తీసుకుందాంలేండి అంటారు, వీళ్ళకి అక్కడే ఉంటారు, మొదటి జన్మ కాడే. నేను అది వదిలిపెట్టడం వీళ్ళకి ఇష్టం లేదు, అర్థం కాలేదు. ఇష్టం అనే కంటే వాళ్ళకి అర్థం కావట్లా, ఆ మాయలోనే ఉన్నారు, ఆ పాపపు జన్మ మాయలోనే ఇంకా ఉయ్యాలు ఊగుతున్నారు. ఒకవేళ అది దాటి వచ్చారు కొంతమంది, వచ్చిన తర్వాత ఇంకా లోక భ్రమలో ఇంకా వాళ్ళని వదిలిపెట్టవు. అందుకోసం వాళ్ళు ఎట్లాగుంటారంటే 2 in 1 లాగా ఉంటారు. లోకము ఉంటుంది, అలాగే పరలోక విషయాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఏదో ఆదివారం నాడు, ఏదో పండగప్పుడు, ఏదో ఖాళీ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు అలాగ ఉండేవాళ్ళు పావనులు అవ్వలేరు, పరిశుద్ధులుగా ఆగిపోతారు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినా ఎలాగ తప్పించుకుంటాం? తరిపీదు లేకుండా పరీక్షలు ఎలాగ పాస్ అవుతాం? అందుకే చెప్పాడు, వినకుండా విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. పదే పదే క్రీస్తు మాట వింటే కదా విశ్వాసం కలగటానికి. విశ్వాసం కలిగితే కదా విశ్వాసంలో మనం వృద్ధి చెందేది, ఆ విశ్వాసం క్రియగా మారేది. క్రియ లేకపోతే విశ్వాసం మృతమైపోద్ది. అనుకుంటా ఉంటాం, ఇంకా మేము ఉన్నాం, విశ్వాసంలోనే ఉన్నాం, విశ్వాసంలోనే ఉన్నాం, దారిలోనే ఉన్నాం అనుకుంటాం. విశ్వాసం ఎప్పుడో గయామరైపోయింది. విశ్వాసం ఏముంటే క్రియ బాగుంటుంది కదా, నమ్మితే క్రియ బాగుంటుంది.
క్రియ బాగోలేదంటే నమ్మకం లేదని అర్థం. అదనమాట అండి సంగతి. మోసాలు ఇవన్నీ కూడా, ఈ మోసాలన్నీ దాటాలి, మనం పావనులమైపోవాలి, ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళాలి. సంఘంలోకి వచ్చాక ఆత్మ నడిపింపులోకి రావాలి. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుదురో, అది ఆత్మ నడిపింపు. ఆత్మ ఏం చెబుతాడో, ఆత్మ ఏం చెబుతాడు, ఆత్మ సంబంధమైన విషయాలు చెబుతాడు. ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు, పరలోకానికి ప్రాధాన్యత ఇస్తాడు. నా కుమారుడా లేగు, సిద్ధపడు, నేర్చుకో, అనుసరించుకో. ఇవి ఆత్మ దగ్గర నుండి వచ్చే మాటలు. కాబట్టి ఇవి 3. ఇక రెండవది మన మానవ జీవితకాల గమనము. మానవ జీవితకాల గమనం. ప్రసంగి 12, 13, 14 ఇందాకే మిమ్మల్ని చదివించాను. మానవుడు ఈ లోకములో మొదటి జన్మ పాపిగా పుట్టిన తర్వాత ఈ లోకములో జీవించేటువంటి జీవిత విధానాలు 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. అంటే ఆ 3 జన్మలకి ఈ 3 బ్రతులకి సంబంధం ఉంటుంది. దాని చుట్టే తిరుగుతూ ఉంటాం. అంతం కూడా ఈ 3 చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది మరి గమనము అంటే బ్రతుకు. ఈ లోకములో మనం బ్రతికే బతుకు, ఆ బ్రతుకు 3 విధాలుగా ఉంటుంది. మొదటిది ఎలాగా ఉంటుంది అంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అదండి, ఇది ఒక రకం. ఏమనుకుంటారంట కొంతమంది ఈ లోకంలో పుట్టినోళ్ళు, వీళ్ళని ఏమంటారు? బుద్ధిహీనులు. మన భాషలో ఏమంటారు? మతాల వరుసలోకి వచ్చేబడికి నాస్తికులు అంటారు. నాస్తికత్వం. దేవుడు లేడు అనేవారు తమకు తామే దేవుళ్ళు. మరి అంతే కదా. దేవుడు ఎవరు? దేవుడు తనంతట తాను ఉన్నవాడు. మోషే గారితో అదే చెప్పారు కదా. నీ పేరు ఏమని చెప్పాలి అంటే ఏమన్నారు? ఉన్నవాడిని నేను, నన్నెవరో చేయలా, నన్నెవరో కనలా, నాకు పైన ఎవరో లేరు, నేను ఉన్నాను అంతే, ఉన్నవాణ్ణి. స్వయంభవుడు దేవుడు. బ్రహ్మశ్రీ అంటే అర్థం ఏంటి అంటే ఆయనంతటా ఆయన ఉన్నవాడు. ఆ అహం, ఆ అతిశయం ఆయనకే సరిపోద్ది. మనం అహం పడకూడదు. ఎందుకంటే ఆయన చేత మనం చేయబడిన వాళ్ళం. మనకంటే పైన ఇంకొక ఆయన ఉన్నాడు. మనం అహం పడటానికి ఛాన్స్ లేదేక, అతిశయించడానికి అంతకంటే ఛాన్స్ లేదు. ఒకవేళ మనం అహం పడినా అతిశయించినా ఆయన బట్టే పడాలి. దేవుడు లేడనేవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే అహం బ్రహ్మశ్రీ అయిపోతుంది. తనకు తానే దేవుడు అయిపోతాడు. ఇంకా దేవుడు లేడంటే ఇక తన ఇష్టం, తనంతట తానే వచ్చాడు, తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు. అంతవరకు అతని చేతిలో ఉంది. ఆ తర్వాత అతని చేతిలో చేసామా అంతం. మళ్ళీ అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మొదలుకు వస్తుంది చరిత్ర. అప్పుడు కానీ కళ్ళు తెరవడు ఈ మహానుభావుడు, ఈ బుద్ధిహీనుడు. ఇది ఒక రకం. ఇక రెండవ రకాన్ని చూడండి. దీని గురించి మీకు పెద్దగా ఏం చెప్పక్కర్లా నేను. రెండవ రకం రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీకు మొదటి అంశంలోనే అన్నీ వచ్చేసినాయి. ఈ 2 అంశాలు సింపుల్గా చెప్తే మీకు అర్థమైపోతుంది. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు. బాగా వినండి. వారు అంటే మానవులైన వారు, ఈ 2వ రకం వారు దేవుని యొక్క అసలైన సిసలైన సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను ఎలాగ మార్చేశారంట? ఆయన స్థానములో ఏం చేశారంట వీళ్ళు? మొదటిది ఏంటి చెప్పండి? మనుషుల యొక్కయు మనుషుల రూపాలు చేసుకున్నారంట, ప్రతిమలు. పక్షుల యొక్కయు పక్షుల ప్రతిమలు చేసుకున్నారంట. చతుష్పాద జంతువుల యొక్కయు, చతుష్పాద అంటే 4 కాళ్ళ జంతువుల రూపాలు చేసుకున్నారంట ప్రతిమలు. పురుగుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమలు చేసుకున్నారంట. చూడండి, దేవుని స్థానంలో ఏం పెట్టేశారంట వీళ్ళంతా? సృష్టాన్ని పెట్టేశారు. దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న వాటిని పెట్టేశారు వీళ్ళు. చదవండి ఇంకా కొంచెం. అలాగూ ఏం చేశారు వీళ్ళు?
ప్రతిమ స్వరూపముగా అలాగా మార్చి స్వరూపముగా మార్చిరి. ప్రతిమా స్వరూపములుగా మార్చేశారండి. సృష్టికర్త చేసిన సృష్టమును దేవుడి స్థానంలో పెట్టేశారు. వాటిల్ని పట్టుకొని, మనుషుల్ని పట్టుకొని, పక్షుల్ని పట్టుకొని, జంతువుల్ని పట్టుకొని, పురుగుల్ని పట్టుకొని దేవుడా అని అంటున్నారు. అలాగ మార్చేశారంట వీళ్ళు. ఆ తర్వాత 25వ వచనం చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యాన్ని దేనికి మార్చేశారంట? అసత్యమునకు సత్యం. మార్చి. దేవుడు ఉన్నాడు, అది సత్యం. ఆయన ప్రతిమా రూపాలు రకరకాలుగా చేసుకొని దేవుడనే సత్యాన్ని అసత్యములోనికి మార్చివేశారంటండి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏం చేశారంటండి? సేవించారంట. చూసారా? ఇదే వ్యర్థ పూజ, వ్యర్థ ఆరాధన, వ్యర్థమైన భక్తి, తెలియని భక్తి, మూఢ భక్తి. ఇది రెండవ రకం. దేవుడంటే ఆశ ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి భక్తి ఉంది, కానీ ఏమి లేదు, అవగాహన లేదు. ఇదొక రకమైనటువంటి అజ్ఞానాంధకారం. అందుకోసమే సృష్టికర్తకు బదులు సృష్టమును పూజించడానికి, సేవించడానికి మొదలుపెట్టారు. ఇది ఒక రకం. అందుకే ఫరో అన్నాడు నిర్గమ 5:2లో, మా దేవుణ్ణి ఆరాధించాలి, మేము వెళ్ళాలి అంటే ఐగుప్తంతా దేవతల మయం. అందుకే అన్నాడు, నేను ఆయన మాట విని పంపించడానికి యెహోవా ఎవడు అని అన్నాడు. 5:2 చదవద్దులేండి. అలాంటి వారు అన్నమాట వీళ్ళందరూ కూడా. తర్వాత 3వ రకం చూడండి. 3వ రకం ఎలాగ ఉంటారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడి తిని రాజయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. పౌలు గారి యొక్క స్టేట్మెంట్ తిమోతికి రాస్తూ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, దేవుడున్నాడు, సకల యుగములలో రాజును, అక్షయుడు. ఇంకా మీకు వివరం కావాలంటే అదే తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనం, శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు అప్రత్యక్ష కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అది ఆయన స్టేటస్, ఆయన యొక్క మూర్తిమంతం, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం. అన్ని లోకాలకు పైలోకములో ఆయన శ్రీమంతుడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన అమరత్వము గలవాడై, అంటే సావు పుట్టుకలు లేనివాడై, ఎప్పుడూ నిత్యము తనంతట తాను ఉంటూ ఉన్నాడు ఆయన. అది ఆద్యంతములు లేని దేవుడు. ఆ దేవుడే మానవులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపులను ఇందాక చెప్పుకున్నాం కదా, 3 జన్మల్లో మన పాప జన్మ విమోచన కొరకు వచ్చాడు. ప్రధాన పాపినైన నన్ను రక్షించాడు అని సాక్ష్యం చెప్పాడు పౌలు గారు. కాబట్టి వీళ్ళెవరో దేవుణ్ణి ఎరిగిన వారు. ఇంకా మీరు చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యం ఉండెను, దేవుడు యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. 18వ వచనములో, ఎవడు అన్నాడు దేవుణ్ణి చూడలేదు కానీ ఆయనే శరీరధారిగా వచ్చిన వాక్యమే దేవునిని మనకు చూపించెను. ఇది
దేవుని చరిత్ర. ఈ చరిత్ర అంతా తెలుసుకొని దేవుణ్ణి ఎరిగిన వారు, వెదికి కనుగొన్నవారు, దేవుణ్ణి వెదకి కనుక్కున్నారు. అందులో బైబిల్ చరిత్రలో అబ్రహాము దేవుణ్ణి ఎరగక తన యొక్క పితరులు సేవిస్తున్నట్లుగా రెండవ రకములో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి వెదికి కనుక్కున్నాడు. అలాగే మన చరిత్రలో మహాభక్తుడు పురుషోత్తమ సహోదరి 200 ఎకరాల మరి ఆస్థాన పండితుడిగా ఉండి ఆస్తి కలిగిన వాడు దేవుణ్ణి అన్వేషించి కనుక్కున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు సిక్కు వంశములో పుట్టి వెదకి దేవుణ్ణి కనుక్కున్నాడు. మనం కూడా ఒకప్పుడు ప్రతిమా స్వరూపములను పూజించి ఇప్పుడు దేవుణ్ణి కనుగొన్నాం. మన చుట్టూ అనేకులు కనుగొంటూ ఉన్నారు. కాబట్టి దేవునిని వెదికి కనుగొని సేవించేటువంటి వారు, ఇది మూడవ రకం ఇది. కాబట్టి 2వ అధ్యాయం అదే తిమోతి పత్రిక 5వ వచనములో మనం చూస్తే పౌలు గారే చెబుతున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇది అండి దేవుణ్ణి వెదికి కనుగొనేటువంటి సంగతి. అలాగా వెదికి కనుగొన్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి, దేవుడు ఉన్నాడు అన్ని లోకాలకి పైన, ఎవ్వరూ ఆయన్ని సమీపించలేరు. దేవదూతలే మొఖాలు కాళ్ళు కప్పుకొని ఎగురుతూ ఆరాధిస్తున్నారు, ఏ మనుషుడు ఆయన్ని చూడలేడు. అటువంటి గొప్ప దేవుడు 2023 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకములో అవతరించాడు. ఆయనే మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. దేవుడికి మనుషులకి మధ్యవర్తి అంటే దేవుడు ఒకడు ఈయన ఒకడని కదా అర్థం. అక్కడ ఉంటే ఆయన దేవుడు, మన మధ్యకి శరీరం ధరించుకొని వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు. అటు దేవుడు అంశ కలిగిన వాడు, ఇటు మానవుల లాంటివాడు, పాపం మినహా. అటువంటి పరిశుద్ధుడు మధ్యవర్తిగా దేవుడితో మనల్ని సమాధానపరిచాడు. పాపులమైన మనలను పరిశుద్ధులుగా పావనులుగా మార్చాడు. ఇది 3వ రకం. అంటే ఈ లోకములో కొందరు దేవుడు లేడని బ్రతికేస్తున్నారు. కొందరు దేవుడు ఉన్నాడు కానీ ఎవరిలోనైనా దేవుణ్ణి చూడొచ్చు, దేనిలోనైనా దేవుణ్ణి చూడొచ్చు, వేటిలోనైనా దేవుణ్ణి చూడొచ్చు అని సృష్టమును పూజ చేస్తూ బ్రతికేస్తున్నారు. మరికొందరేమో దేవుణ్ణి వెదకి, ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నాడో, ఎవరు తమను చేశారో సృష్టించారో ఆ దేవుణ్ణి కనుగొని ఆయన్ని సేవిస్తున్నారు. ఇదండి 3 రకాలు. ఇక ఇప్పుడు 3వ అంశం, మానవ జీవితకాల అంతము. మానవ జీవితకాల అంతం. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. ఆదాము 930 ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను. చూసారా, ఇది ఆరంభం మరణానికి. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టడం మరణం అంటే. అంతే, ఇందాక చెప్పుకున్నాం మనం, మట్టి మట్టి అయిపోద్ది, ప్రాణం మాయమైపోద్ది, ఆత్మ మాత్రమే ఎక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఇది అంతం. దీన్నే మనం మరణం అన్నాం, చావు అన్నాం, మృతి, రకరకాలుగా చెప్పుకున్నాం. కొంచెం వ్యత్యాసం ఉందిలేండి ఆ పదాలను బట్టి. కాబట్టి మొదటి మానవుడు, దేవుడు చేసిన మానవుడు ఏమైపోయాడు చెప్పండి? మరణించాడు, మృతి చెందాడు. అక్కడతో ఆరంభమయ్యింది అంతం. మరి మన తాతగారే ముత్తాతగారే చనిపోతే ఇక మనం బతుకుతావా? ఆయనే వెళ్ళిపోతే మనం ఉంటామా ఇక్కడ? ఆయన ముందు వెళ్ళిపోయాడు, ఆయన వెనకాలకి వరుస పెట్టేశాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నాం పోతున్నాం. అలాగ వచ్చిన వాళ్ళు ఒక జన్మ కాడ ఆగోళ్ళు ఉంటున్నారు, 2 జన్మల కాడ ఆగోళ్ళు ఉంటున్నారు, 3వ జన్మలోకి వచ్చేవాళ్ళు ఉంటున్నారు. అలాగ వచ్చిన వారి బ్రతుకులో
మొదటి రకం ఉన్నారు, రెండవ రకం ఉన్నారు, మూడు రకం ఉన్నారు. మరి అంతాలు ఎలాగున్నాయి? ఇప్పుడు వాళ్ళ రంగంలోనికి వద్దాం. చూడండి, దేవుడు లేడనే వారి యొక్క అంతం, పాపములో పుట్టి దేవుడు లేడని ఆగిపోయిన వారి దగ్గర వారికి వచ్చేటువంటి అంతం ఎలాగ ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. 9:17 మైక్లో చదవండి. తాము త్రవ్విన గుంటల్లో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి. కీర్తన 9:17. దుష్టులను జనులందరూ, అదండి సంగతి. దేవుడు లేడనే వారి యొక్క స్థానం ఎక్కడా? దుష్టులు, దేవుణ్ణి మరిచే జనులు పాతాళమునకు దిగిపోతారు. 49:14 కీర్తన 49:14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, పాతాళములో గొర్రెల మందలా కూర్చబడతారంట. మరణము వారికి కాపరి అయ్యుండును. వారికి కాపరిగా ఉంటదంటండి. మరణం అంట మరి కాపరిగా ఉంటదంట, కుదరేస్తుందంట. గొర్రెలను కాపరి కుదరేసినట్టు. ఏంటా మరణం? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, పాతాళ లోకం వాటి వశమునున్న మృతులను అప్పగించెను. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మృతుల లోకం వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అది ఇక్కడ స్టేట్మెంట్ ప్రకటన గ్రంథంలో చూచి యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. పాతాళానికి దిగుతారు, అక్కడ మందగా కూర్చబెడతారు. రేపు తీర్పు రోజున, నేను ఇందాకే చెప్పాను మీకు, ఆరంభం ఉంది, అంతం ఉంది. అంతం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం అందరం. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎదుట నిలబడతాం. నిలబడితే ఆయన తీర్పు చెప్తాడు, పరీక్ష చేస్తాడు. అప్పుడు మృతుల లోకం, పాతాళం అప్పగిచ్చేస్తుంది తనలో ఉన్న మృతుల్ని, సముద్రం అప్పగిచ్చేస్తుంది తనలో ఉన్న మృతుల్ని. అందరూ కూడా కుదరేసి పెడతారు దేవుడి ముందు. దేవుడు పరీక్ష చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్ అనకూడదు, వేరు చేస్తాడు. ఈ వేరు చేయబడిన వారిలో ఈ రకము వాళ్ళు ఎక్కడ పడవేయబడతారంట అండి? అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది రెండవ. ఈ లోకంలో వెళ్ళిపోవటం ఒక మరణం అయితే, దేవుని దగ్గర తీర్పు పొంది పనికి రాని వాళ్ళమని తీర్పు పొంది అగ్నిగుండములో వేయబడటం అసలైన మరణం, సిసలైన మరణం, నెంబర్ 1 మరణం. అది ఆ మరణం తప్పించడానికి వచ్చాడు దేవుడు నరుడుగా. ఆ పరిస్థితుల్లోకి పోకుండా దేవుడు ఉన్నాడని ఎరిగి ఆయన ఎవరో ఎదిగి కనుక్కొని దానికి పోకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడమని చెప్పటానికి వచ్చాడు. ఇది మొదటి వారి యొక్క అంతం. దేవుడు లేడనేవారు, దేవుడితో సంబంధం పెట్టుకోని వారు, తమకు తామే దేవుళ్ళలాగా భావించుకుంటే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించేవారు, దేవుని ప్రసక్తి లేనివారు దుస్థితి అది. రెండవది, దేవుణ్ణి ఎరగని వారి యొక్క అంతం. దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ దేవుణ్ణి ఎరగరు. అది దేవుడు ఉన్నాడనేది ఒప్పుకుంటారు కానీ వీళ్ళ సిద్ధాంతం ఏంటి అంటే, ఎవరిలోనైనా దేవుడు ఉన్నాడు, దేనిలోనైనా దేవుడు ఉన్నాడు, ఎవరిని పూజించినా ఆయన్ని పూజించినట్టు. అటువంటి వారు ఎరగని వారి కింద లెక్కలోకి వస్తారు. ఆ ఎరుగని వారి అంతం ఎలాగ ఉంటుంది అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. విశ్వాసులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ చూడండి. ఎరుగని రెండవ మరణము. ఇది రెండవ మరణం. అదే ఆ గుండమే. ఇది కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి దేవుణ్ణి ఎరగని వారికి. 27వ వచనం కూడా చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూశారా? ఆ మోక్ష రాజ్యములో, దేవుని నిత్య రాజ్యములో, పరిశుద్ధ పట్టణములో ప్రవేశించు.
ఇది దేవుణ్ణి ఎరగన వారి యొక్క పరిస్థితి. 20:15 కూడా ఒక్కసారి చదవండి, ఇంకా క్లియర్గా ఉంటుంది కొంచెం. ఎవడి పేరైనా జీవగ్రంథమందు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి దేవుని జీవగ్రంథంలో వారి పేరు రాయబడలేదు కాబట్టి ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది రెండవ మరణం. అదండి సంగతి. లేడనేవారు ఉన్నాడు కానీ ఎరగరు, దేన్ని పడితే దాన్ని అనుకునేవారు. దుస్థితి ఇది. వారి అంతం అలాగ ఉంటుంది. ఇంకా మూడవది, దేవుణ్ణి ఎరిగిన వారి అంతం ఎలా ఉంటుంది? దేవుణ్ణి కనుగొని ఆరాధించే వారి అంతం ఎలాగుంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. చూశారండి, ఇది దేవుణ్ణి వెదకి కనుగొని ఆరాధించేవారు దేవునితో ఉంటారు. ఆయన ఉన్న లోకములో ఆయనతో యుగయుగములు ఉంటారు. 22వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన దాసులు సేవిస్తూ ముఖ దర్శనము చేస్తూ ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. రాజులు, యాజకులు సమూహం, దేవుని వంశం, దేవుని ప్రజలు, దేవునితో ఉన్నవారు, దేవుణ్ణి ఎరిగిన వారు, భూలోకములో దేవుణ్ణి ఆరాధించిన వారు, దేవుని కొరకు ఎంత శ్రమైనా అనుభవించిన వారు, దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టని వారు, దేవుని కొరకే బ్రతికిన వారు, దేవుని కొరకే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు. మన బ్రతుకు దేవుని కొరకు అవ్వాలి, మన అంతము దేవుని కొరకు అవ్వాలి. దేవుని కొరకు వెళ్ళటానికి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అంతేగాని పై రెండోళ్ళకి దాకా మనం వెళ్ళేటట్లుగా మనం ఎప్పుడు సిద్ధపడకూడదు. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్త పడాలి. సామాన్యమైన విషయం కాదు ఇది. అందుకోసమే దేవుడే వారితో కాపురము చేయును. వారు ఆయన ప్రజలు, ఆయన వారి దేవుడు. ఇంకా బైబిల్ అనేక రకాలుగా పోలుస్తుంది. ఆయన భర్త, మనం భార్య. ఇది కాపురం అంటే ఈ కాపురం కాదండు, అలాగ అపార్థం చేసుకోబాకండి. భర్త అంటే భరించేవాడు, అన్నిటికీ ఆయనే సర్వములో సర్వం. మనమే ఆయనకు అందరికంటే ఎక్కువ. అది పరమగీతంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఒకడే పురుషుడు అన్నారు పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తూ. ఒక్కడే పురుషుడికి మిమ్మల్ని ప్రదానం చేశానని. పరమగీతంలో ఏం చెప్పారు అంటే ఒక్కతే రాణి, నా ముద్దు బిడ్డ. మరి అది భలే మాట. తీసే చదివేసేయండి. నా పావురము నిష్కరంకురాలు ఒక్కతే, ఆమె తల్లికి ఆమె ముద్దు బిడ్డ, సంఘానికి ముద్దు బిడ్డ, ధన్యురాలు అంటారు. కాబట్టి ఒక్కడే ప్రభువుకు, ఒక్కతే కన్యక, ఒక్కతే పెండ్లి కుమార్తె. అధమమొక్క పాపమై ఆ ర్యాంకు అంతస్తు దరికి రాని అని దూరం అని తరిమేసేటువంటిది. కాబట్టి ఒక్కడే పురుషునికి ఒక్కటే కన్యకగా ప్రదానం చేశాను అని పౌలు గారు అన్నట్టు భర్త, భార్య, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, వధువు, వరుడు. ఇంకా మీరు ఏమన్నా చెప్పుకోండి. పెనిమిటి, ఎంత మంచి పేర్లు ఉన్నాయండి. పెనిమిటి, మరి భార్యని ఏమనాలి? పెనిమిటి అంటే ప్రతివ్రత. ఒకడే పెనిమిటి, ఒకడే పెనిమిటికి ఒక్కటే భార్య, ప్రతివ్రత ధర్మము కలిగినది. ఆయన తప్ప ఎవరిని చూడదో,
ఈ లోకాన్ని చూడదు, లోకంలో ఉన్నదాన్ని చూడదు. పౌలు గారికి మళ్ళీ ఆయన్నే చూస్తూ ఉంది. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నిజమేనా? యేసయ్యని చూస్తుంటే మనకు హాయిగా ఉందా? సీమలు బాగుతుందా? అందుకే కదా దూరంగా ఉంటున్నాం. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదులేండి, ఎవరి కాళ్ళే చూసుకోండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంవత్సర అంత కాలంలో ఉన్నాం మనం. 2024 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. మన జీవితాలను ఒక్కసారి చూసుకుందాం. 3 జన్మల్లో ఏ జన్మ దగ్గర ఉన్నాం మనం? 3 బ్రతుకుల్లో ఏ బ్రతుకు దగ్గర ఉంది మన జీవితం? మన బ్రతుకు 3 అంతాలలో ఏ అంతానికి మనం సిద్ధపడుతున్నాం? మరి అంతాలు 3 అనే కంటే 2 అనుకోవటం సరిపోద్ది. ఆ పై 2 కేటగిరీ వాళ్ళు కూడా ఇంచుమించుకు ఒకే స్థలానికి వెళ్తారు. కాబట్టి మనం ఎక్కడున్నాం? మన అంతం ఎలాగ రాబోతూ ఉంది? అందుకే సొలొమోను గారు అంటున్నారు, 7, 8 ప్రసంగులు ఏమన్నారు? ఇందాక చదివారు, కార్యారంభము కంటే కార్యాంతం. ఈ లోకానికి రానే వచ్చాం, బ్రతకనే బ్రతుకుతున్నాం. మన అంతము ఎక్కడికి వెళ్ళబోతా ఉంది? మన అంతం ఎక్కడికి? పైకా కిందకా? పాతాళానికా పరలోకానికా? నరకానికా మోక్షానికా? వేదనామయమైన స్థలానికా ఆనందకరమైన స్థలానికా? ఆలోచిద్దాం, మోసపోవద్దు. గలతీ 6:10 అనుకుంటాను చెప్పారు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. 6-7 వచనాలు అనుకుంటాను. ఓ మనుషుడా, ఏమెత్తుతున్నావు నీవు? ఏం కోసుకోబోతున్నావు నీవు? లోకములో ఎత్తితే క్షయమనే పంట నువ్వు కోసుకునేది, పరలోకానికి విత్తితే నిత్య జీవమనే పంట. కాబట్టి అర్థం చేసుకుందాం మన జీవితాలను. ఈ పాత సంవత్సరంతో కథం చేద్దాం. దేవుడికి ఇష్టము లేనివి, మనల్ని నష్టపరిచేవి కథము చేసి, గతమును కథము చేసి, నూతన వత్సరములో నూతనత్వముతో దేవుణ్ణి ఎరిగిన వారముగా, దేవుని కొరకే బ్రతికే వారముగా, దేవుని దగ్గరకే చేరుకునే అంతము కలిగిన వారముగా సిద్ధపడదాం. అట్టి ధన్యత ప్రభు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింపచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.